అందరికీ నమస్కారం. జమ్మలమడుగు వైఎస్ఆర్ కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో కూడా వైసీపీ శ్రేణులు ఒక మంచి మాస్ లీడర్గా కూడా ఇన్ఛార్జి కోసం అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు అయితే ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. 2024 ఎన్నికల్లో కూడా మనకి డాక్టర్ సుధీర్ రెడ్డి గారు ఓటమి చవిచూడటం జరిగింది. సో 2019లో ఆయన అదే కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ రూలింగ్ టైంలో డాక్టర్ సుధీర్ రెడ్డికి అక్కడ మంచి ర్యాపో ఉండటం, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రావటం, ఆయన ఎమ్మెల్యేగా గెలవటం కూడా ఆయనకు వైసీపీలో మంచి స్థానం కల్పించారని కూడా ప్రజలందరూ భావించారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు సుధీర్ రెడ్డి కొంత క్యాడర్ను కలుపుకోలేదనే విమర్శలు అయితే రావటంతో అక్కడ ఉన్నటువంటి అదేవిధంగా లోకేష్ మీద చేసినటువంటి విమర్శలు, అదేవిధంగా రెడ్ బుక్లో తన పేరు ఉందేమోనని చెప్పి కూడా ఆయన అనుమానంతో ఆ నియోజకవర్గంలో కూడా పెద్దగా కనిపించినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మకం హైదరాబాద్కు కూడా మార్చి ఎక్కడ కూడా చిన్న చిన్న కార్యక్రమాలకు వస్తూ చుట్టపు చూపుగా కూడా నియోజకవర్గంలో కూడా ఆయన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ మీద కొన్ని అక్రమ కేసులకు సంబంధించి కూడా క్యాడర్ మీద అక్రమ కేసులు పెట్టినా కూడా వాళ్ళని పరామర్శించడంలో కానీ వారికి అండగా ఉండే కార్యక్రమాలు చేయడంలో కానీ మనకి సుధీర్ రెడ్డి విఫలమయ్యారని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామసుబ్బారెడ్డిని కలుపుకొని నియోజకవర్గంలో కార్యక్రమాలు చేయడంలో కూడా ఆయన విఫలమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఆయన ఒకనొక దశలో రాజకీయాలకు స్వస్తి పలుకుతారు అనే అంశం కూడా జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టించాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మనకి దేవగుడి పొన్నపరెడ్డి ఫ్యామిలీస్ మధ్య కూడా 4 దశాబ్దాలుగా కూడా జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో ఒకరి మీద ఒకరు రాజకీయ వైర్యం ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అక్కడ ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా, ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకు భూపేష్ రెడ్డి అక్కడ టీడీపీలో కూడా యాక్టివ్గా ఉంటూ 2024 ఎన్నికల్లో కూడా ఆయన్ను గెలిపించడంతో పాటు అక్కడ క్యాడర్లో కొత్త జోష్ నింపుతున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న వేళ బాబాయి అబ్బాయి వాళ్ళిద్దరు ఉనికి అక్కడ తట్టుకోవాలంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి సుధీర్ రెడ్డి గారు యాక్టివ్ కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన దాదాపుగా 2019 ఎన్నికల్లో కూడా ఆయన 50,000 మెజార్టీతో కూడా గెలవటం జరిగింది. సో 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఆయన ఇన్యాక్టివ్లోకి పోవడంతో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామసుబ్బారెడ్డి గారు కూడా యాక్టివ్ అయినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆయన్నే అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాలని కొంత క్యాడర్ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన ధర్మిలా రాబోయే రోజుల్లో కూడా జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో భారీ మార్పులు జరుగుతాయని కూడా రాజకీయ విశ్లేషకులతో పాటు వైసీపీ అధిష్టానం కూడా కొంత దాని మీద దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది.